నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. అన్వీలింగ్ ఏన్షియంట్ టేల్స్ ఫర్ మోడర్న్ మైండ్స్. సప్త ఋషులు అనే శీర్షికల భాగంగా మనము జమదగ్ని మహర్షి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. అయితే ఆయన పూర్వాపరాలు తెలుసుకుంటున్నాము. ఈయన పూర్వీకులు అసలు వంశం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే భృగు మహర్షి నుంచి స్టార్ట్ అయింది అని మనం చెప్పుకున్నాము. పోయిన ఎపిసోడ్లో ఈ చవన మహర్షి ఎలా జన్మించాడో తెలుసుకున్నాం. అంటే భృగు మహర్షికి పులోమకి జన్మించిన వాడు ఈ చవన మహర్షి. అయితే ఈ చవన మహర్షి కుమారుడు ఔర్వుడు. ఆ ఔర్వుడి కుమారుడు రుచికుడు. రుచికుడి కుమారుడు జమదగ్ని. అంటే ఈ జమదగ్ని పైన ఇంకా 3 తరాలు భృగు మహర్షి దాకా 4 తరాలు ఉన్నాయన్నమాట. ఈ జమదగ్ని మహర్షి యొక్క పుట్టుక ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జమదగ్ని మహర్షి తండ్రి అయిన రుచికుడు కుశవంశస్థుడైన గాదిరాజుని అతని కుమార్తె అయిన సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమంటాడు. అయితే ఈ గాదిరాజు తెల్లని అశ్వములు నున్నగా మెరుస్తూ ఉన్నవి 1000 కావాలి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు తన తపోశక్తితోటి ఈ 1000 అశ్వములను సృష్టించి సత్యవతిని వివాహమాడతాడు. సత్యవతి రుచికుడు ఇద్దరు కూడా గృహస్థాశ్రమాన్ని ఎంతో ప్రశాంతంగా గడుపుతూ ఉంటారు. ఆమె చేసేటువంటి శుశ్రూషలకు మెచ్చినటువంటి రుచికుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు పుత్ర సంతానం లేని తన తల్లిదండ్రులకి ఒక కుమారుడిని, తనకొక కుమారుడిని ప్రసాదించమని కోరుకుంటుంది ఈ సత్యవతి. ఈ సత్యవతి కోరిక మేరకు రుచికుడు విప్రమంత్ర పూతము, రాజమంత్ర పూతము అనేటువంటి 2 హవిస్సుల్ని తయారు చేసి అక్కడ పెట్టేసి స్నానానికి వెళ్తాడు. అయితే ఇంత లోపల ఈ గాది రాజు తన భార్యతోటి కూతుర్ని చూడటానికి వస్తాడు. వచ్చేసరికి సంతోషంతో ఆమె తన భర్త తయారు చేసినటువంటి ఈ హవిస్సుని తల్లికి ఇచ్చేస్తుంది. అందులో విప్రమంత పూతమైనటువంటి అంటే సాత్వికంగా ఉండే కొడుకు పుట్టడానికి ఒక హవిస్సుని, కొంచెం రాజులకి సరిపడా ఉండే క్షత్రియ ధర్మానికి సరిపడా ఉండేటువంటి ఒక హవిస్సుని 2 చేస్తే ఈ సత్యవతి తెలియక ఈ విప్రమంత్రపూతమైనటువంటి హవిస్సుని తన తల్లికి ఇస్తుంది. తనేమో ఈ రాజ మంత్రపూతమైనటువంటి హవిస్సుని తను స్వీకరిస్తుంది. వచ్చిన తర్వాత రుచికుడికి తను చేసిన తప్పుని చెప్పేస్తుంది. అంత క్రౌర్యంగా ఉన్న కొడుకుని తను భరించలేనని బతిమాలుతుంది. అయితే ఇప్పుడు నీకు ఈ తరం కాకుండా వచ్చే తరంలో అట్లాంటి రాజలక్షణాలు ఉన్నటువంటి కొడుకు పుడతాడు, ఈ తరానికి పుట్టడు అని చెప్పేసి ఆయన దీవిస్తాడనమాట. ఆ రకంగా ఈ రుచికుడికి సత్యవతికి కలిగినటువంటి సంతానమే ఈ జమదగ్ని మహర్షి. ఈయన గురించి మరిన్ని విషయాలు రేపటి సంచికలో. నమస్కారం.